హ్యాపీ బర్త్డే బేబీ. నమస్తే. నమస్కారం అండి. టేక్ ఇట్ బేబీ. ఓ స్వీట్ బేబీ. అబ్బాబ్బాబ్బా, ఇంద్ర భవనంలాగుంది. ఇల్లు అంటే ఇది ఇల్లు. మన కొంపలు ఉన్నాయి. ఎందుకు చెప్తానుగా నేను. డాక్టర్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. తిరుపతి దేవుడి దర్శనం దొరుకుతుంది, నీ దర్శనం దొరకడం లేదు. అమ్మ కమల బాగున్నా? మంచి సమయానికే వచ్చావు. అవును, ఏంటి పండగ ఇంట్లో? అమ్మాయి పుట్టినరోజమ్మా. అలాగా? మా తల్లి మా మేము మా బంగారే. చేతులు ఏం లేకుండా వచ్చాము మనం. గురమయ్య పెట్టి దీని సాయమంత్రాలే వర్తిల్లు. అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, అందుకే అప్పారావును కూడా తీసుకొచ్చాను. అలాగే మాట్లాడదామమ్మా, ముందు పండగ కానీ. అమ్మమ్మమ్మ, మళ్ళీ నీకు తీరు దొరకు నేను నమ్మడానికి లేదు. అర్జెంట్ గా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. రారా అప్పు, త్వరగా. అలాగే బాబు గారు. అన్నయ్య అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను. మన ఆస్తి అదేమిటమ్మయ్యా, మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి, సరే మా అమ్మకున్న కాస్త కూస్త ఆస్తి, పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటావేంటి? కదా, దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు? చెప్పు, నీకే న్యాయంగా ఉందా? సరే, నేను మాట చెప్తాను, వినండి. వింటాను. ఇక నా రెండో పాయింట్. గారు గెస్ట్ అంతా వచ్చేస్తున్నా. రెండో పాయింట్ అన్నాడు, మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే. అక్కయ్య, ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది. ఉంటుందిరా, ఉంటుంది. వీడెక్కడికి పోతాడ్రా? నా పేరేమిటో నీకు తెలుసురా? త్రిపుర సుందరమ్మ. వీడి విషయంలో మహాత్రిపుర సుందరమ్మ అవుతాను. మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి రవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్రభవనం లాంటి ఇల్లు పెట్టి కులుకుతాడా అంట. మీరు బాగున్నారా? కమలా, బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. కమలా, వస్తున్నానండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఈ ఊళ్ళోనే. అంటే అదే కాలనీలోనా? వస్తున్నానండి. మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు, రావాలి. కమలా, ఏంటన్నాయా? ఏమిటి బర్త్డే కేక్ కట్ చేయడానికి అంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహం ముడిచి వెళ్తున్నాడు. పిలిపించురా. ఏరా రాజే. ఏమండి, గెస్ట్లందరినీ వదిలిపెట్టి మీరు పైకి వచ్చారేమిటి? నేనెందుకు? పార్టీ నడిపించడానికి, గెస్టులు నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వున్నావుగా. ఏమిటండి మీరు అనేది? ఏముంటుందమ్మా, పరాయి మగ వాళ్లతో నీ ఇకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుతుంటే కట్టుకున్న మగుడు పాపం ఎట్టా ఉంటుంది? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు రాజేష్ పార్టీకి ఎందుకు పిలిచినట్టు? నన్ను ఇన్సల్ట్ చేయడానికేగా. అదేమిటి బాబు గారు, రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు. పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప? దామోదరం, మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం. మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు. మరి ఈ ఇంట్లో అదేమిటో? మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలంతుకు తిరగాల్సిన కర్మ ఇంతవరకు పట్టలేదు. బావగారు, మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల, సంస్కారం కలదు. కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి. 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు, సంస్కారం, నాగరికత నాకే నచ్చుబాటు కావు. ఏమండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. కాదు, పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. కూరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు. నా మాట వినండి బావగారు. బావగారు, స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలను పెంచారు. ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు, ఈ కనకారావు భార్య. పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను. ఇక నా రెండో పాయింట్, ఇదే విషయం కమలతో 1,00,000 సార్లు చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. ఏమండి, తెలిసి నేనే తప్పు చేయలేదు. తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు, క్షమించమనంత ప్రాధాన్యపడుతూ కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యవసానం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకొలను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వల్లను వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికే అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది.